సో మీరు ఇందులోకి ఇన్ అయ్యారు కదా! సో ఇప్పుడు ఒక ఒక స్టేజ్ మంచి స్టేజ్ నుంచి ఒకటి అంచెలంచెలుగా వెళ్తున్నారు కదా! అసలు మీ టార్గెట్ ఏంటి? నా టార్గెట్ ఏం లేదండి. రోజు కనబడాలి స్క్రీన్ మీద అంతే. 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 నాకు పెద్ద కోరికలేం లేవు. ప్రతిరోజు లేసి పనికెళ్ళాలి. స్క్రీన్ మీద కనిపించాలి. అంతకు మించి ఏం లేదు. అది చిన్న స్క్రీన్ అయినా, పెద్ద స్క్రీన్ అయినా కనబడాలి రోజు. నేను పొద్దున్న లేస్తేనే నేను మంచిగా రెడీ అయ్యి మేకప్ వేసుకోవాలి ఫస్ట్. అంత అంత హ్యాబిచుయేట్ అయిపోయాను నేను. ఎంత ఓకే. కిక్కిస్తదంటే నాకు రోజు మార్నింగ్ లేసి వర్క్‌కెళ్ళి మనల్ని మనం అందంగా తయారు చేసుకొని, మన పని 100% చేసి, హ్యాపీగా సాయంత్రం కాగానే ఇంటికొచ్చి యూట్యూబ్‌లో 4 నచ్చిన పాటలు పెట్టుకొని, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి, ఇది నా డైలీ షెడ్యూల్. అబ్బా! సో డిజైనర్ ఉన్నారా? లేదంటే మీరే డిజైన్ చేసుకుంటారా? నేనే అండి అన్నీ. అండ్ అవునా? నేను ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకున్నాను. ఆహా! ఓకే. కానీ మనకంత టైం ఉండదు. ఐడియాస్ అన్నీ నేను చెప్తాను. సో ఇంకొక ఆవిడ ఉన్నారు. హర్ నేమ్ ఇస్ అఖిల. అఖిల ఆకృతి. ఓకే. సో తనన్ని క్రియేట్ చేసి పెడతారనమాట. సో ఓకే. ఐడియాస్ కొలాబరేషన్ నేను అస్సలు కొలాబరేషన్ మరి తీసుకున్నాను. చాలా సంపాదించింది అదే మొత్తం వచ్చినంత వీటికే బట్టలకి అయిపోతుంది. ఆ! నేను చాలా తక్కువ అసలు. ఇంకా అవునా? ఏదో మరీ నచ్చి ఫ్రెండ్స్ అట్లా ఇస్తే కానీ తీసుకోను నేను. ఉన్న వాటిలో అది 2000 రూపాయల డ్రెస్ అయినా సరే, ఇప్పుడు నేను వేసుకున్నది అంతా 3000, 3500 రూపీస్. కానీ నా బాడీకి తగ్గట్టు బాగుందా, చాలా చూజీగా వేసుకుంటా. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ చీరలు కట్టుకుంటాను. ఈ చీర సంగతి వచ్చింది కాబట్టి Oh shit! చీర సంగతి వచ్చింది కాబట్టి మాట్లాడదాం. అంటే కాంట్రవర్సీ లేదు నార్మల్గా. సో మీరు ఈవెంట్ అది కండక్ట్ చేస్తున్నప్పుడు సో శివాజీ గారు అన్న మాటలకి అది చాలా దుమారమైంది. తర్వాత ప్రమోషన్ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికో ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా రెస్పాండ్ అయ్యారు. కొందరు ఆన్ స్క్రీన్ అయ్యారు, కొందరు ఆఫ్ స్క్రీన్ అయ్యారు. సో తర్వాత కూడా మీ డ్రెస్సింగ్ సెన్స్ ఫుల్ చేంజ్. అక్కడ కింద కామెంట్స్ కంప్లీట్ అవ్వాలా చెప్తా, టెన్షన్ అవ్వద్దు. కింద కామెంట్స్ అయ్యో శ్రవంతి కూడా బాగా మారిపోయింది, పాప బాగా మారింది, శారీస్ కట్టుకుందంటే మీరు ఒక మాట అన్నారు కదా. మార్పు మంచిదే. చీర చేంజ్ అయిపోయి అంటే ఎందుకు సడన్ గా మీకు అది అగ్రి అయ్యారా లేదంటే ఎందుకు వచ్చిన బాధ వెళ్ళిపోదాం అన్నట్టుగా? లేదండి, అగ్రి అని కాదు. కానీ నేను ఇంతకు ముందు దాంట్లో కూడా అదే చెప్పాను. ఆయన ఆ రోజు చెప్పింది మంచిదే అండి. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. తీసుకుంటామా తీసుకోమా అన్నది మీ ఇష్టం, నా ఇష్టం, ఈవిడ ఇష్టం, అంతే కదా. ఆయన ఒపీనియన్ ఆయన పెట్టారు. మనకు కూడా మన పేరెంట్స్ చాలా చెప్తారు, ఇట్లుండు బెటా ఈ టైంలో బయటకు వెళ్ళకని. కానీ మనం చేసేదే చేస్తాం కదా. ఎండ్ ఆఫ్ ద డే మన మనసుకి ఏమనిపించింది. సో అలా చెప్పారు ఆయన. అండ్ ఆయన చెప్పిన విధానం తప్పు. ఆ 2 మాటలు తప్పు అంతే తప్ప చెప్పడంలో తప్పేముందండి. నీకు ఇష్టమైతే తీసుకో, లేదంటే లేదు అన్నది నేను అగ్రీ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఆ రోజు ఆయన బాగున్నారండి, బాగా కండక్ట్ చేశారు అన్న వరకే నేను విన్నాను. కానీ ఆయన ఇలా అనేసి క్రౌడ్ లో నుంచి ఆయన ఏదో అన్నాడు, క్రౌడ్ లో నుంచి అరిచారన్నదే అర్థమైంది నాకు. ఆ ఈవెంట్ లో మాకు ఎలా ఉంటదంటే ఈ సౌండ్స్ కి, అండ్ నెక్స్ట్ ఆ రోజు అనిల్ రావిపూడి గారు గెస్ట్ గా వచ్చారు. సో ఆయనకి ఏం ఇంట్రో ఇవ్వాలి అన్నది మైండ్ లో మాట్లాడుతూ ఇటు తిరిగి నేను ఈవెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నాను. అక్కడ ఏం జరిగింది అన్నది తెలీదు. నేను ఇంటికి వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్ లో నాకు బోలెడన్ని ఒక 100+ ట్యాగ్స్ వచ్చేసాయి ట్విట్టర్ నుంచి, ఇన్స్టా నుంచి, ఇలా ఇది అది మొత్తం పొద్దున వరకు వైరల్ అయిపోయింది. అప్పటి వరకు నేను ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఆన్ చేసుకుని ఓహో ఇది మాట్లాడారా అన్నది అప్పుడు అర్థమైంది నాకు. నాకు తెలీదు అప్పటి వరకు ఆయన ఈ పదం అన్నారు అని. కింద కామెంట్లు ఇప్పుడు మారుతాయిలేండి. నాకు తెలీదు నిజంగా ఆ రోజు ఆయన అది అన్నారని. అంటే ఆ సౌండ్స్ కి వినపడదండి. ఇట్లానే ఇంతకు ముందు కూడా రవి గారిది కూడా ఏదో ఇష్యూ అయినట్టుంది. అప్పుడు ఆ సౌండ్స్ కి వినపడదు. మనం ఏంటంటే గెస్ట్లు కదా, పెద్దోళ్ళు మంచిగా మాట్లాడుంటారని ఏం చెప్పినా నవ్వేస్తాను ఫస్ట్. ఎందుకు అని అనవసరంగా వినలేదు కదా మనం. సో అలా జరిగింది అయితే.